Okay, good morning students. Today third day class, money and banking. Already we discussed about the money, and today we discuss the topic banking. Modern banks. So many modern banks are coming in today's society. First of all, commercial banks. Banking is a business activity where money deposits are collected from the public, and these deposits can be transferred from one person to another. Banks also give loans to businessmen, industries, farmers and individuals. These banks are called commercial banks. బ్యాంక్స్ బ్యాంకింగ్ చేసేటువంటి పని ఏంటి అంటే, ఎవరైతే బిజినెస్ యాక్టివిటీ చేసేటువంటి పీపుల్ ఉంటారో, అంటే వర్తక వ్యాపారాలు చేసేటువంటి పీపుల్ ఉంటారో, పబ్లిక్ ఉంటుందో, వాళ్ళ యొక్క మనీని వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకు మనీని కలెక్ట్ చేస్తుంది. ఏ విధంగా కలెక్ట్ చేస్తుందంటే డిపాజిట్ రూపంలో కలెక్ట్ చేస్తుంది, డిపాజిట్స్ రూపంలో తీసుకుంటుంది. అలా వీళ్ళు ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళ యొక్క మనీని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేసినటువంటి మనీని బ్యాంక్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అంటే నేను నా మనీని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాను, అయితే నేను వేరొక వ్యక్తి దగ్గర నేను వ్యాపారం చేశాను, అంటే ఒక వస్తువుని కొనుగోలు చేశాను, పర్చేస్ చేశాను. అయితే మరి మనీని నేను బ్యాంకు అకౌంట్, నా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అంటే అప్పుడు ఏమైంది, నా దగ్గర నుంచి ఇంకొక వ్యక్తికి ఆ మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ పని ఎవరు చేస్తారు అంటే బ్యాంక్స్ చేస్తాయి. అదొకటే కాకుండా బ్యాంక్స్ ఆల్సో గివ్ లోన్స్ను కూడా ఇస్తుంది. అయితే విచ్ బ్యాంక్స్ ఆర్ గివెన్ లోన్స్ ఫ్రమ్ to business people, industries, farmers and individuals. These banks are called commercial banks. ఏ బ్యాంక్స్ అయితే బిజినెస్మెన్కి, ఇండస్ట్రీస్కి, ఫార్మర్స్కి, ఇండివిజువల్స్కి లోన్స్ ఇస్తుందో ఆ బ్యాంక్స్ని మనం ఏమంటున్నాము, కమర్షియల్ బ్యాంక్స్ అంటున్నాం. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు, అంటే వ్యాపారం నిమిత్తము ఇచ్చేటువంటి లోన్స్ ఇచ్చేటువంటి బ్యాంక్స్ని మనం కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. అయితే మనం ఇక్కడ ఈ బ్యాంక్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇందులో మనం ఒక వర్డ్ ఉపయోగించాం, ఏంటిది, డిపాజిట్. వాట్ వీ కాల్ డిపాజిట్ అంటే ఏంటంటే, డిపాజిట్స్ రిఫర్ టు ది మనీ పీపుల్ కీప్ ఇన్ ద బ్యాంక్స్. పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీని బ్యాంక్స్లో దాచుకుంటారు, అంటే డిపాజిట్ చేస్తారు, అందులో ఉంచుతారు. దాన్నే మనం డిపాజిట్ అని అంటున్నాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటాం, దాన్నే మనం ఏమంటున్నామంటే డిపాజిట్స్ అంటున్నాం. అయితే ఈ డిపాజిట్స్ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్, చాలా రకాల డిపాజిట్స్ ఉన్నాయి. ఏంటి ఆ డిపాజిట్స్ అంటే, సేవింగ్స్ డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, కరెంట్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి డిపాజిట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు మనం సేవింగ్స్ డిపాజిట్ గురించి చెప్పుకుందాం. ఈ సేవింగ్స్ డిపాజిట్ గురించి చెప్పుకునేటప్పుడు అసలు సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే, మనం మన మనీని సేవ్ చేసుకుంటున్నాం, అంటే దట్ ఈస్ కాల్డ్ పొదుపు చేస్తున్నాం. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే, సేవింగ్స్ అకౌంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ అకౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. ఈ సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే ఇండివిజువల్ అకౌంట్, అంటే ఎవరికి వాళ్ళే ఓపెన్ చేసుకునేటువంటి అకౌంట్. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే పర్సనల్ యూజ్కి, అంటే మన కోసం మనం ఉపయోగించుకోవడం కోసం మనం ఈ అకౌంట్స్ని ఓపెన్ చేసుకుంటాం. ఈ అకౌంట్లో మనీని మనం డిపాజిట్ చేస్తున్నాం. దీన్ని మనం ఏమన్నామండి, ఇండివిజువల్ అకౌంట్ అంటున్నాము,
దేనికోసం ఉపయోగిస్తాం? ఫర్ పర్సనల్ యూజ్. అలాగే దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ అకౌంట్ టు విత్డ్రా ద డిపాజిట్ అమౌంట్. అయితే ఇందులో మనం డిపాజిట్ చేసుకున్నాం కదా, ఈ డిపాజిట్ చేసుకున్నటువంటి అమౌంట్ని తిరిగి మళ్ళీ మన యొక్క అవసరాలకు తీసుకోవాలి కదా. అలా తీసుకునేటప్పుడు బ్యాంక్ మనకి హామీ ఇస్తుంది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను నీ మనీని ఇస్తాను అని ప్రామిస్ చేస్తుందండి. అయితే ఎలాగా? దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ మనకి మన యొక్క మనీని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ అలాగే మనం ఈ సేవింగ్ అకౌంట్లో మనీ దాచుకున్నందుకు గాను బ్యాంక్ ఏం చేస్తుందంటే దానికి ఎక్స్ట్రా మనీని మనకి పే చేస్తుందండి. మనం పే చేయడం కాదండి, ఎక్స్ట్రా మనీని బ్యాంకే మనకి పే చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాము? ఇంట్రెస్ట్ అంటున్నాం. అంటే బ్యాంక్స్ మనకి మనం డబ్బులు అందులో దాచుకున్నందుకు గాను మనకి కొంత ఇంట్రెస్ట్ రూపంలో కొంత మనీని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలా చేసినందుకు ఏమైనా సర్వీస్ ఛార్జెస్ ఏమైనా ఛార్జ్ చేస్తుందా అంటే నో సర్వీస్ ఛార్జెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ దిస్ అకౌంట్స్ బై బ్యాంక్స్. ఈ బ్యాంక్స్లో వీటి మీద సర్వీస్ ఛార్జెస్ ఏమీ కూడా ఛార్జ్ చేయదు. కాకపోతే ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఉండదు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మనకి మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ని మనం అప్పుగా ఆ అమౌంట్లో నుంచి తీసుకోవడానికి, ఆ అకౌంట్లో నుంచి తీసుకోవడానికి వీలు కుదరదు. మరి మేడం వేరే అకౌంట్స్లో ఉంటుందా అంటే రకరకాలైనటువంటి అకౌంట్స్ ఉన్నాయని చెప్పాం కదండి. కొన్ని అకౌంట్స్లో మనకి ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ సేవింగ్స్ అకౌంట్లో మాత్రం మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉండదు. దేర్ ఈజ్ నో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆన్ సేవింగ్స్ అకౌంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వై డూ వీ సేవ్ మనీ ఇన్ ఏ బ్యాంక్. మరి మనీని మనం బ్యాంకులోనే ఎందుకు సేవ్ చేసుకోవాలి అంటే మనీ కెప్ట్ ఎట్ హోమ్ డస్ నాట్ ఎర్న్ ఇంట్రెస్ట్. మనం ఇంట్లో దాచుకుంటే మనకు మనీ ఏమైనా పెరుగుతుందండి? వడ్డీ ఏమైనా వస్తుందా? రాదుగా. కానీ బ్యాంక్స్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ మనీ కెప్ట్ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్ డస్. ఇఫ్ యూ కీప్ మనీ ఇన్ ది బ్యాంక్స్ ఇట్ విల్ గ్రో. ఒకవేళ నువ్వు మనీని బ్యాంక్లో దాచుకున్నట్లయితే ఆ డబ్బు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ద విలేజెస్ పూర్ పీపుల్ ఇన్కమ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ అండ్ అన్ప్రెడిక్టబుల్. యూ హ్యావ్ టు కోప్ with the bad crop seasons, loss of employment, illness or death in the family. You also need money for marriages and festivals. Savings money in a bank account helps you smother your income. అయితే నీకు కొన్ని విలేజెస్లో కానీ పూర్ పీపుల్ ఇటువంటి వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ ఉండదు కదండి. అంటే ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు. లేదంటే మనకు వ్యవసాయం చూడండి, వ్యవసాయం మీద పని చేసేటువంటి వాళ్ళకి 6 నెలల వరకు పని ఉంటుంది, 6 నెలలు పని ఉండదు. మరి 6 నెలల్లో సంపాదించుకున్నటువంటి అమౌంట్ కొంత అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళు బ్యాంకులో దాచుకున్నారనుకోండి, అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? వాళ్ళ యొక్క పంట సరిగ్గా పండనప్పుడు తీసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి పని లేనప్పుడు ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళకి హెల్త్ బాగోనప్పుడు ఉపయోగపడుతుంది. లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు దాంట్లో నుంచి మనీని తీసుకొని ఖర్చు పెట్టడానికి, ఇలా రకరకాలుగా కూడా మనం మనీని బ్యాంకులో దాచుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. మనీ ఈజ్ ఏ సేఫ్ ఇన్ బ్యాంక్. మనకి ఎప్పుడు కూడా మనీని బ్యాంకులో దాచుకోవడం అనేది చాలా సేఫ్. నెక్స్ట్ అనదర్ డిపాజిట్, basic saving bank deposit account, that is BSBDA. B is called basic, S called savings, B called bank, D for deposit, A for account. Basic saving bank deposit account. ఇందులో ఏంటంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ మినిమం బ్యాలెన్స్. ఇందులో మనం డబ్బులు దాచుకోవాలంటే మనకి ఏమీ కూడా మినిమం బ్యాలెన్స్ కూడా ఏమీ లేకుండా మనం బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదే మనకి చూడండి, మనకి మోడీ గారు జీరో బ్యాలెన్స్ అకౌంట్తో మనకి ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకోమన్నారు, చూసారా? అదనమాట ఇది బిఎస్బిడిఏ. అంటే దీంట్లో మనకి ఇంత లిమిట్, ఈ మినిమం అమౌంట్ ఎంతో కొంత ఉండాలి అనేటువంటి రూలు లేదు.
While there is no limit on the number of deposits that can be made in a month, account holders will be allowed a maximum for withdrawals in a month including ATM. అయితే ఏంటండి, ఇక్కడ వీళ్ళకి ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే వాళ్ళకి ఆ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ యొక్క ఏజ్ కానీ, వాళ్ళ యొక్క ఇన్కమ్ కానీ, వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎంతో కొంత మనీని డిపాజిట్ చేయాలని కానీ, ఇట్లాంటి ఏం రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. పైగా వీళ్ళు ఏటీఎంలో నుంచి అమౌంట్ తీసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఎవ్రీ మంత్ మ్యాక్సిమం 4 సార్లు, నెలలో 4 సార్లు ఏటీఎంలో నుంచి మనీని తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది చెక్స్. Nowadays, checks are widely used for making payment and రిసీవింగ్ మనీ. అయితే ప్రజెంట్ డేస్లో మనం డైరెక్ట్గా మనీని ఎక్కడ ఉపయోగించట్లేదు, చెక్కుల రూపంలో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడైతే మనకు తెలిసిందే కదా, పేటిఎంలు, స్క్రాచ్ కార్డ్స్, మొబైల్ ట్రాన్సాక్షన్స్, ఇలా చాలా రకాలుగా మనం ఉపయోగిస్తున్నాం. అందులో ఈ చెక్స్ అన్నది ఒకటి. ఈ చెక్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్కసారి ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది చెక్ ఎలా ఉంటుందో. చూడండి, చూసారా? అయితే ఈ చెక్ ఎలా అంటే, ఎవరికైనా మనం డబ్బు ఇవ్వాలనుకోండి, ఎవరికైతే ఇవ్వాలో ఆ పర్సన్ పేరు మీద మనం చెక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే వేరే ఊర్లో ఉంటాడు ఆ పర్సన్, వేరే ఊర్లో ఉన్నటువంటి ఆ పర్సన్కి మనం మనీని పంపించాలి అంటే ఆ పర్సన్ యొక్క పేరుని మనం ఆ చెక్ మీద రాస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దట్ ఈజ్ ఎవరో ఒక పర్సన్ మీరు ఉన్నారనుకోండి, మీలో ఎవరో ఒకరు నాకు మనీని పంపించాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఈ కోవిడ్ కారణం వల్ల మనం డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, నా పేరు మీద ఒక చెక్ ఇస్తారంట. అంటే ఆ చెక్ మీద పే అని ఉంది చూసారా, పే అని ఉన్న చోట నా పేరు రాయాలంటే ఎవరికైతే మనం చెక్ పంపిస్తున్నామో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుందండి. అయితే దీన్ని మనం పోస్ట్లో కూడా పంపించవచ్చు. అయితే బ్యాంక్ ద్వారా ఇది ఏమవుతుంది, దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామో, ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు, బ్యాంకులోకి ఇస్తారు. బ్యాంక్కి ఇచ్చినప్పుడు ఆ అకౌంటు ఎవరి అకౌంట్లోకి అయితే మనం ఈ చెక్ని వేయాలనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ రకంగా కూడా మనకి డబ్బుల్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.